సెప్టెంబర్ నెల మొదటి దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో తన సన్నిధిలో గుమిగూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిరీక్షణ సమయం. నిరీక్షణ అంటే ప్రభు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం చదివినటువంటి వాక్యము ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము చూసినట్లయితే మొదటి వచనములో, మరియు మమ్రే దగ్గర ఉన్న సిదూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారము కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. దేవుని స్తోత్రం. ఎవరు కనిపించారు? అబ్రహాం గారికి దేవుడు కనిపించాడు. ఆ యొక్క అబ్రహాం ఎక్కడున్నాడు? ఎండవేళ తన గుడారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారము వాకిలి వారిని ఎదురుకుండా పరిగెత్తి నేల మట్టుకొని, ప్రభువా, నీ కటాక్షం నా మీదున్నాయి కదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని చూశాడు, పరిగెత్తుకుని వెళ్ళి, ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాడు. అతడు కన్నులెత్తి చూసి, మొదట ఎవరు చూశాడు? యెహోవా అతనికి కనబడెను. ఏకవచనం. దేవుడు ఒక్కడే కనిపించాడు. కన్నులెత్తి చూచాడు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదట యెహోవా అతను చూశారన్నాడు. అతడు కన్నులెత్తి చూడగా అంటే ఇక్కడ ఆయన యొక్క మనోనేత్రాలతో చూశాడు. దేవుని స్తోత్రం. హృదయ అంతరంగంలో చూశాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అబ్రహాము గారు చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏక దేవుని చూశాడండి. తండ్రి దేవుడు చూశాడు, కుమారుడైన యేసు ప్రభువుని చూశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. కన్నులు ఎత్తి చూడగా 3 మనుషులు ఆయన ఎదుట నిలవబడి ఉంది. 3 మనుషులు. దేవుని స్తోత్రం. మనుషులు అంటే మనుషులు అనుకుంటారు. సాక్షాత్తు దేవుడే అబ్రహాము ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వెళితే అబ్రహాము చూసి వారిని చూసి, అయ్యా, పరిగెత్తుకుని వెళ్ళి వారిని, నీ కటాక్షము నా ఎదురై ఉన్నాయడల్లా నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెచ్చి దయచేసి మీకు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం పెడతాను, మీ ప్రాణాలను బలపరచుకోమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత మీ ప్రయాణం మీరు వెళ్ళొచ్చు అన్నారు. ఇది మర్యాద. అబ్రహాం దేవుడికి చేరుతున్నాడు. మర్యాద ఎలా చేయాలో నేర్పుతూ ఉన్నాడు. సో ఈ మర్యాద చేసినటువంటి వ్యక్తిని దేవుడు ఊరికే వదిలిపెడతాడా? ఈ యొక్క అబ్రహాం వయసు ఎంత? 99 సంవత్సరాలు. ఇతని భార్య వయసు ఎంత? 89 సంవత్సరాలు. వాళ్ళెవరు? సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారి జీవితంలో దేవుడే వారి దగ్గరకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని చూసి, ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అని రిక్వెస్ట్ చేశాడండి. మనవి చేసుకున్నాడు. ఈ రోజున దేవుని సేవకుడు వస్తుంటే డోర్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని సేవకుడు ఇంటికి వెళ్తే టీవీలు అలాగే చూస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుడి సేవకుడు ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ అవ్వని వారు ఉన్నారు. ఇది ఎవరి కోసము? వేడి జనమా, ఇది నీ కోసమే, నీ కుటుంబం కోసమే. నిన్ను పరలోకములో యుగయుగాలు దేవునితో నిలబెట్టాలని దేవుని సేవకుడు ప్రయాసపడి నీ యొద్దకు వస్తున్నప్పుడు గౌరవించగా, మర్యాద చేయగా, ఒకవేళ పొరపాటు చేస్తున్నావేమో ఆలోచించుకో. నీ మర్యాదలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాదు, కానీ మర్యాదగా నిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు మరి వారి అబ్రహాము శారాల విషయంలో దేవుడు ఒక వాగ్దానాన్ని, ఒక ప్రవచనాన్ని చెప్తూ ఉన్నారని. నీ భార్య అయిన శార ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అదిగో గుడారంలో ఉన్నదని చెప్పింది. 10వ వచనం చూడండి. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలువన నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. చదవండి.
అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారమునందు వినుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడండి మీదిటికి ఆయన ఏమన్నాడు, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నేను మరలా వస్తాను, అప్పటికి నీ భార్య ఏమవుతున్నది, ఒక కుమారుని కంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇది బిడ్డలు కనే వయసా కాదు. ఒక ఆశ్చర్యం, ఒక ప్రశ్న, ఒక అనుమానం, ఒక హేళనకరమైనటువంటి మాట, ఒక అభ్యంతరకరమైన మాట ఎవరు పలికారు? దేవుడు పలికారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ మరి అక్కడ అబ్రహాం ఏమన్నాడు? శారా ఏమంది? నేను బలము ఊడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుని, అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిత్యముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నియమకాలమందు ఎద్దకు తిరిగి వచ్చేది, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 14వ వచనం ఏమన్నారు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరలా వచ్చే సంవత్సరం ఈ సమయానికి దగ్గరికి వస్తాను. ఎవరుంటారు మీ దగ్గర? కుమారుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి లూకా సువార్తలో కూడా దేవుడు పలికిన మాట ఏది కూడా నిరార్థకం కాదని మరియమ్మ గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో గాబ్రియేలు దేవదూత వెళ్ళి దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరార్థకము కానేరదని 30వ వచనం, దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. షీ ఈజ్ అన్మ్యారీడ్. ఒక అవివాహితురాలకు సంతానం ఎలా పుడతారండి? మ్యారేజ్ అయినటువంటి అబ్రహాము శారాలకి సంతానం లేదు. ఆ వయసులో యవన కన్య అయినటువంటి మరియా వివాహం కాదు. నీకు కుమారుడుకుంటావు, ఆయన యేసు అని పేరు పెట్టావంటే ఇది ఆశ్చర్యం కాదా? ఇది అనుమానం కాదా? ఇది దేవుని యొక్క శక్తిని తెలుసుకోకపోవడం కాదా? 34వ వచనంలో ఏముంది? అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 కనుక ఆ పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నీ కుమారుడు కాదు. ఎవరి కుమారుడు కాదు? మరియమ్మ కుమారుడు కాదు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అని పడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అక్కడ దేవుడు 37వ వచనం ఏమన్నారు? ఏమని దూత పలికిందంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదు అని ఆమెతో చెప్పాను. అంటే ఈ మాట నెరవేరకుండా ఉంటుందా? దేవుడు పలికిన ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితంలో నెరవేరుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. మనుషులకు ఇది అసాధ్యమే. ఎలా సాధ్యమని సారా కూడా అంతే కదా, నా యొక్క యజమానుడు బహు వృద్ధుడై ఉన్నాడు, నేను ఈ బలహీనత సమయానికి ఏ సుఖాన్ని అనుభవిస్తానాయే, ఏం మాట్లాడుతూ ఇండైరెక్ట్ కంటే ఇది ఒక ఎమోషనల్ వే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇంకే మనమైతే డైరెక్ట్ ఏమన్నా నీకు నువ్వు బరువుందా అంటాం. నువ్వు మాట్లాడేది నీకు అర్థమవుతుందా అని డైరెక్ట్ మన ఎమోషన్స్ ని మనుషులు కాబట్టి వ్యక్తపరిచేస్తాం. కానీ శారా ఇలా మాట్లాడి నవ్వుకుంటున్నాను, ఏంటి ఎలా మాట్లాడేది. మరియమ్మ కూడా ఈ మాట ఎలా జరుగుతుంది నా జీవితంలో, నేను కన్యను కదా అన్నది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహం వలన, శక్తి వలన నీవు కుమారుని కంటావు. ఆయన దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం. పలికిన మాట ఏ మాట కూడా నిరార్థకము కానేరదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెహోవా మా ప్రభువా,
సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత చాచిన బాహుబలము చేతను భూమి ఆకాశం సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. 37వ వచనం చూడండి, 27వ వచనం, 26 అతడు యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దిస్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. దేవుడే అడుగుతున్నాడు. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటే ఉంటదంటారా ఉండదంటారా? మీరు ఏమంటారు? మీరందరూ మాట్లాడాలి. ఏమంటారు? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చనిపోయినటువంటి లాజరు యేసు ప్రభు వారు లాజరు లేవంటే సమాధిలోకి కుళ్ళిపోయినటువంటి కంపు కొడుతున్నటువంటి బాడీ బయటకు వచ్చి సజీవుడుగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎజికియేలు గ్రంథం 37 నుంచి ఎండిపోయినటువంటి ఆ ఎముకలు, అక్కడ చెల్లాచెదరైన ఎముకలు అతకబడ్డాయి. ఇవన్నీ కూడా శరీరం దాల్చమంటే దేవుడు అన్నిటికీ ఏమొచ్చేసి శరీరం వచ్చేసేసి మనుషులందరూ కూడా అక్కడ గొప్ప సైన్యులుగా నిలబడ్డారు. ఇది దేవుని శక్తి కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు అసాధ్యమైంది, దేవుడికి అసాధ్యం ఎవరు అన్నారు? అందుకే యేసుప్రభువు వారు ఏమంటారంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి, 19వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 23 చూసినట్లయితే చదవండి కదా. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నానని. ఈ శిశువు ఈ మాట విని మిగిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరని అడుగగా యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విధంగా ప్రియదేవుడా, దేవుడు నీ ఎడల గొప్ప కార్యములు చేయడానికి పూనుకున్నాడు. నీలో దేవుడు జరిగించాలనుకున్న కార్యానికి అడ్డంకులు లేవు, శోధనలు లేవు, ఇబ్బందులు లేవు. God is going to give the straight path in your life. He is going to remove all the hindrances, all the obstacles in your life. ఇక్కడ మన ముందున్నటువంటి సవాలు ఏమిటంటే ఆయనతో ఏకమైపోవడం, ఆయనలో లీనమైపోవడం. నీవు కాదు, నువ్వు ఇంకా ఏ మాత్రం కూడా నువ్వు ఈ రోజున సత్యనారాయణ కాదు, దేవుని కుమారుడివి. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. ఆ విశ్వాసంతో ఉండాలి. ఇక పేరును బట్టి మనుషులు పిలుస్తారు కానీ మీరు దైవములని మీరు ఎరుగరా అని చెప్పేసి మన కీర్తన గ్రంథంలో చదువుతూ ఉన్నాం. మనము తల్లిదండ్రులు పుట్టాము కానీ దేవుని బిడ్డలమండి. దేవుడు తన యొక్క స్వరత్వం చేత కొని ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శరీరము మట్టిలో కలిసిపోయే ముందు మహిమ శరీరముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు,
నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, ప్రకటించేదా యేసు రాజా, నిన్నే ప్రకటించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు దేవతిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు ఎవరైనా కానీ నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, వాడిపోయిన స్థితిలో ఉన్నావా, దుఃఖముతో నిండిపోయి ఉన్నావా, గాడ్ ఇస్ గోయింగ్ టు డెలివర్ యు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎండిపోయినటువంటి యువకులండి, శరీరం లేదు, ఏమీ లేదు, శరీరం అంతా కూడా, శవం అంతా కూడా, ఈ మాంసం అంతా కూడా మన బాడీ నుంచి ఊడిపోయినప్పుడు అక్కడ ఒక ఎముక, అక్కడ ఒక ఎముక పడిపోయి ఉంటున్నాయండి. ఆ ఎముకలకు జీవం పోసిన దేవుడు నీ సమస్యను తీసివేయలేడా? ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసించు. నీ జీవితాన్ని వృధాగా ఈ యొక్క లోకములో నాశనము చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ పాపాన్ని తీసివేసేసాడు, నీ పాపాన్ని కొట్టివేశాడు, నీ జీవితాన్ని మార్చివేశాడు. నీవు కాదు, నీవు దేవుని యొక్క కుమారుడు, నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణాత్మకమైన మారు మనసు జీవమును కలిగిస్తూ అని దేవుడులారా, ఈ జీవము ప్రభుత్వ యుగాలు జీవించేలా చేస్తుంది. కాబట్టి ఈ నిరీక్షణలో ఎక్కడ ఓడిపోకుండా, జారిపోకుండా, దేవునికి దూరం కాకుండా దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఆయనతో గడుపుదాం. ఈ యొక్క మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడాలి. ఈ యొక్క కుళ్ళిపోయినటువంటి, ఈ యొక్క రోతపడినటువంటి మనస్సు మరి పరిశుద్ధంగా మార్చబడాలి. దేవునితో ఏకమవుతాం. దేవుని మనలో హృదయాలను ఆహ్వానిద్దాం. దేవుడు నేను వేరు కాదు, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవించేది నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? నీలో యేసయ్య జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరాన్ని దేవుని ఆలయముగా మార్చుకుందాం. ఈ యొక్క శరీరాన్ని, ఈ దేహాన్ని మహిమ శరీరముగా మార్చుకుందాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.